సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆ తర్వాతి అంశాన్ని చూసే ముందు ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లోనేటువంటి ఈ ప్రాంగణంలో ఒక భారీ శంకుస్థాపన మహోత్సవాన్ని మనం వీక్షించబోతున్నాము. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా విశాఖపట్నం ప్రాంతం మరోసారి దేశంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా ఎదగబోతోంది. రవాణా, లాజిస్టిక్స్, అనుబంధ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ లాంటి అనేక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి జరగబోతోంది. మొత్తం మీదుగా ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఒక బలోపేతమైనటువంటి పునాదిని వేస్తూ రాష్ట్ర రూపురేఖలను పూర్తిగా మార్చే శక్తిగా నిలవబోతోంది. దానికి మనందరం నిజంగా గర్వకారణంగా భావించాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచే ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తుని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటూ ఆర్సిలర్ మిత్తల్ నిపాన్ స్టీల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా రాజేపేటలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ సుమారు 70,000 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతోంది. సంవత్సరానికి దాదాపు 8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఇది భారతదేశంలోనే అత్యాధునిక స్టీల్ తయారీ కేంద్రంగా అవతరించబోతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరి కొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే శ్రీ నారా లోకేష్ గారు మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీ హెచ్డి కుమారస్వామి గారు మరియు ఇతర అతిథులు ఎంతో మంది కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఏఎంఎన్ఎస్ సంస్థ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్నే ఎన్నుకుని ఇక్కడ ఇంత ఎత్తున భారీ పెట్టుబడి పెట్టబోతున్నారు. దానికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి ఫోక్ డాన్స్ తోటి చిన్నారులు రాబోతున్నారు. ధింసా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరకు ప్రాంతంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ధింసా నృత్యాన్ని చిన్నారులు ప్రదర్శించబోతున్నారు.
హర్షిని మరో అద్భుతమైన పాటతోటి అలరించబోతోంది. ప్లీజ్ వెల్కమ్.